హలో గైస్, ఎలా ఉన్నారు? ఐ థింక్ ఇట్స్ బిన్ ఏ లాంగ్ టైం. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను. సో ఐ థింక్ ఇలానే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తానని చెప్పేసి అదే రెగ్యులర్గా వీడియోస్ పెడతానని చెప్పేసి చెప్తున్నాను. సో ఓకే, సొల్లాబి టాపిక్ 2లోకి వెళ్ళిపోతే శ్రీను వైట్ల గారు అనే పేరు విని చాలా డేస్ అయిపోయింది కదా. ఎందుకంటే ఆయన నుంచి ఆయన మార్క్స్ ఉన్న సినిమాలన్నీ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తను లాస్ట్ తీసిన మూవీ రవితేజ గారితో అమర్ అక్బర్ ఆంతోనీ అనమాట. సో అప్పటి నుంచి హీ టుక్ ఇట్ సమ్ టైమ్. అండ్ రీసెంట్గా గోపిచంద్ గారితో కొలాబొరేట్ అయిపోయి విశ్వం అనే మూవీతో వస్తున్నాడు. సో ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఇందాకే యూట్యూబ్లో టీజర్ రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు ఆ టీజర్ గురించి నా ఒపీనియన్ చెప్పడం కోసమే ఈ వీడియో అనమాట. సో యాక్చువల్లీ నేను టీజర్కి రివ్యూ అను, బట్ చాలా డేస్ అయిపోయింది కదా. సో మీతో కూడా కొంచెం కలిసినట్టు ఉంటుందని చెప్పేసి ఐ జస్ట్ కేమ్ టు దిస్ అనమాట. సో ఓకే, టాపిక్లోకి వెళ్తే వెంకీ మూవీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయం మూవీ కదా. సో శ్రీను వైట్ల గారి పేరున్నా సరే నాకు వెంకీ ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఓకే, కమింగ్ టు విశ్వం. సో టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2 minutes 8 seconds అయితే ఉంది. సో ఆ 2 minutes 8 secondsలో దే ఆర్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ కామెడీ. బట్ సీరియస్లీ నాకు అందులో కొన్ని మాత్రమే వర్కౌట్ అయ్యాయి, కొన్ని మాత్రం కొంచెం సిల్లీగా అనిపించాయి. అండ్ దాంతోపాటు ఒక 2-3 యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ కాన్ఫ్లిక్ట్ ఇంకా రివీల్ చేయలేదు. అఫ్ కోర్స్ ఇట్స్ స్టిల్ ఏ టీజర్. సో ముందంతా ముసళ్ళ పండుగ అంటున్నా. సో ట్రైలర్లో మేబీ ఉండొచ్చేమో కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా. బట్ స్టిల్ ఇట్ టీజర్. సో టీజర్లో అయితే కొంచెం ఫన్ అయితే కొంచెం వర్కౌట్ అయిందని నాకు ఫీలింగ్. బట్ శ్రీను వైట్ల గారి మార్క్ అయితే నాకు ఇందులో కనపడలేదు. మేబీ ట్రైలర్లో ఆ మూవీలో ఉండొచ్చేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ శ్రీను వైట్ల గారికి అండ్ అలాగే మన గోపిచంద్ గారికి ఇద్దరికి మర్చినట్టు కమ్బ్యాక్ అనమాట. సో ఐ హోప్ విశ్వం మూవీ కమ్బ్యాక్ ఫర్ శ్రీను వైట్ల గారు అండ్ గోపిచంద్ గారు. సో ఐ థింక్ సో ఇట్ విల్ బి హ్యాపెన్. సో ఇంతకీ మీరు టీజర్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ చెప్పాను కదా రెగ్యులర్గా వీడియో చేస్తానని చెప్పేసి. సో నా కన్సిస్టెన్సీ కోసమైనా సరే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సో అంటిల్ దెన్ సీ యూ ఇన్ సీన్ చాట్.